जय हो जय हो। हिंदू मुस्लिम एक हो। जय हो जय हो। सब हिंदुस्तानी एक हो। जय हो जय हो। हिंदू मुस्लिम एक हो। जय हो जय हो। सब हिंदुस्तानी एक हो। అందరికీ నమస్కారం అండి. నా పేరు పాము రవీంద్రనాథ్. జై భారత్ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిని. జై భారత్ మూవ్మెంట్ హైదరాబాద్లోని ఎల్బీ నగర్ దగ్గర ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్లో నవంబర్ 8, 9 జాతీయ సమ్మేళనం జరుగుతుంది. దానిలో భాగంగా మన విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మన భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. దానిలో ప్రధానంగా ఈ మత సామరస్యం కోసం, మతోన్మాదాన్ని తగ్గించుకొని అందరూ సామరస్యంతో జీవించడం కోసం జై భారత్ ప్రచారం చేస్తూ అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. 2000 సంవత్సరాల నుంచి కూడా మన జై భారత్ ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉంది. జై భారత్ జాతీయ ఉద్యమాన్ని కొనసాగిస్తూ స్వతంత్ర సమరయోధులు ఏ విధంగా అయితే అన్ని జాతుల్ని, మతాలని, కులాలని, సంస్కృతుల్ని, సాంప్రదాయాలని కలిపి స్వతంత్ర పోరాటం ఏ విధంగా చేశారో అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న అనేక సమస్యలపైన జై భారత్ పనిచేస్తుంది. ఆ సమస్యల్లో భాగంగానే ఈ మతోన్మాదాన్ని, మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ మత సామరస్యాన్ని మనం ప్రోత్సహిస్తూ అందరూ మత సామరస్యంతో జీవించి అన్ని మతాల్లో ఉన్న మతోన్మాదాన్ని తగ్గించుకుంటూ అందరూ సోదరభావంతో జీవించాలని మన నవంబర్ 8, 9 తారీఖులు ఎల్బీ నగర్ దగ్గర మన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి 16 రాష్ట్రాల నుంచి సభ్యులు అక్కడికి వస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి మన దేశ సమైక్యతను చాటాలని కోరుతూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో జననాట్య మండలి పిచ్చయ్య గారు ఉన్నారు, ప్రజానాట్య మండలి పిచ్చయ్య గారు ఉన్నారు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోశాధికారి. అలాగే కాపవరపు ధర్మరాజు గారు ఉన్నారు, ఆయన ప్రజాస్వామ్య ఐక్యవేదిక, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు. అదేవిధంగా నాగలక్ష్మి మాతాజీ గారు ఉన్నారు, అలాగే కదిగ్నాసి రజాక్ గారు ఉన్నారు, ఎంఏ రజాక్ గారు ఉన్నారు, అలాగే మన శ్రీనివాస్ గారు, కదిగ్నాసి శ్రీనివాస్ గారు ఉన్నారు, రాజమణి గారు ఉన్నారు, తర్వాత స్వామీజీ మీ పేరు స్వామీజీ వెంకటరమణ స్వామీజీ ఉన్నారు, అలాగే శివస్వామీజీ ఉన్నారు, తర్వాత మన స్వామి పేరు నాగు స్వామీజీ ఉన్నారు, అలాగే రాము గారు. మన విజయవాడలో ఉన్న మన సభ్యులందరూ కూడా హిందూ ముస్లిం ఐక్యత కోసం కొంతమంది అడుగుతూ ఉన్నారు, హిందూ ముస్లిం ఐక్యతే చెప్తున్నారు, మిగతా మతాల గురించి మాట్లాడట్లేదని. మన చరిత్రలో చూసుకున్నట్లయితే భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య ఈ ఐక్యత లోపించినప్పుడు ఘర్షణలు జరిగినాయి. అది చాలా భయంకరమైన ఉన్మాదంలో జరిగినవి. కాబట్టి మనం ముఖ్యంగా హిందూ ముస్లిం ఐక్యతను చాటుతున్నాము. అదేవిధంగా భారతదేశంలో ఉన్న మనకి కిలోమీటర్కి మనిషికి ఒక సాంప్రదాయం, కిలోమీటర్కి ఒక సంస్కృతి సాంప్రదాయం మనం ప్రయాణం చేస్తూ ఉంటే అందరం కలిసి జీవిస్తూ ఉంటాం, సమైక్యంగా జీవిస్తూ ఉంటాం, సామరస్యంతో జీవిస్తూ ఉంటాం. మన భారతదేశానికి గొప్ప విలువలు తెచ్చిపెట్టింది కూడా ఈ మత సామరస్యత, ఐక్యభావం, బహుళత్వంలో ఏకత్వాన్ని కలిగించే విషయాలు ఇవన్నీ. కాబట్టి మన దేశ సౌభాగ్యం కోసం అందరూ కలిసిమెలిసి జీవించాలనే ఉద్దేశంతో జై భారత్ ఈ మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్థులయ్యి దేశ సమైక్యతను చాటి దేశ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. జై భారత్, జై భారత్.